కాన్సెప్ట్ అనమాట. అందరికీ గుర్తుండదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ చూసుకొని, డాక్యుమెంట్ చూస్తూ చేస్తుంటారు. గుర్తుండడం అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత ఏమైనా గుర్తుంటదేమో కానీ, ఇప్పుడైతే ఎవరికీ గుర్తుండదు. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళైనా డాక్యుమెంట్‌ని బేస్‌గా చేసుకునే ఫాలో అవుతారు. కాబట్టి మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా, ఏది చేసినా సరే డాక్యుమెంట్‌ని పట్టుకొని దాన్ని చూసుకుంటూ చేయండి. మీకు ఈజీగా ఉంటది. అన్నీ మైండ్‌లో పెట్టుకోవడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఇన్ని టీ కోడ్స్ కూడా గుర్తుండవండి. కొన్ని టీ కోడ్సే గుర్తుంటాయి. అన్నీ గుర్తుండవు కదా! కాబట్టి చేయండి. నిన్న మేము చేసాము. అవుట్‌పుట్ అయితే మనకి డిప్రిషియేషన్ కూడా రన్ అయిందండి. సో, ఎవరికైనా ఆహ్, మీరు సేమ్ వీడియో చూడొద్దు. నేను మీకు మార్నింగ్ బ్యాచ్ వీడియోస్ 3 పార్ట్స్ మీకెలా చెప్పానో వాళ్ళకి అదే సేమ్ కంటెంట్. ఆ వీడియోస్ ఇచ్చాను అది చూడండి. సరిపోతది. ఓకే. సో, లెంత్ ఎక్కువుందంటే మనం కొంచెం స్లోగా చెప్పుకుంటూ వచ్చాం పాయింట్ టు పాయింట్. అందువల్ల లెంత్ ఎక్కువుంది. మీరు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తే 1 అవర్‌లో అయిపోతది. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి. ప్రాపర్‌గా 2 మంత్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే S/4HANA సర్వర్ కూడా చేసుకొని S/4HANAలో కూడా చేయాలి. S/4HANA గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పాను. అంటే మీకు వీడియోస్ గురించి. ఆ వీడియోస్ గ్యాదర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయండి. ఒక 2 మంత్స్ ఈసీసీ వెర్షన్ ప్రాక్టీస్ చేయండి. ఒక 1 మంత్ S/4HANA ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈసీసీ వచ్చిన వాళ్ళకి S/4HANA పెద్ద ప్రాబ్లమ్ ఉండదండి. S/4HANA పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే S/4HANAలో ఏంటంటే మనకి జీఎల్ ఎంట్రీ పోస్ట్ అవ్వాలంటే లెడ్జెస్ క్రియేట్ చేయాలి. ఆ లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆ వీడియోలో ఉంది. ఆల్రెడీ నేను చూసాను. చెక్ చేసుకోండి. దాని ప్రకారం చేయండి. ఈసీసీకి S/4HANAకి ఓన్లీ ఒక 15-20% మాత్రమే చేంజెస్ ఉన్నాయి. ఈసీసీ వస్తే S/4HANA కూడా మీరు వెళ్ళిపోతారు. కాబట్టి డోంట్ వరీ. ఈసీసీ ప్రాపర్‌గా రావాలి. S/4HANA కూడా వెళ్ళిపోతారు. మేబీ ఇంకొక 1 వీక్ తర్వాత ఈసీసీ ట్రైనింగ్ కూడా ఆపేస్తారు. మాక్సిమం చాలా ఇన్స్టిట్యూషన్స్ వరకు కంప్లీట్‌గా S/4HANAకి వెళ్ళొచ్చు మేబీ. కాకపోతే ఈసీసీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే కొంతమంది ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తారు కదా! వాళ్ళ కోసం మనం ఈసీసీ అనేది నేర్చుకుంటున్నామండి. అది. ఓకే. సో, ఈరోజు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దాం సునీల్ గారు. మీరు ఒకటి ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్ తీసుకోండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఈరోజు చెప్తానండి. మీరెవరు చేయలేదు. ఎంతమంది చేశారు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్? చేశారా? చేయలేదా? ఎవరైనా చేశారా? ఒక్కరన్నా చేశారా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్? బాబురెడ్డి గారు చేసుంటారు మేబీ. బాబురెడ్డి గారు ఉన్నారా? బాబురెడ్డి గారు చేశారా మీరు? లేదు సార్. మీరు చేయలేదా? సరే నేను చెప్తాను. యాక్చువల్‌గా మిమ్మల్ని చేయమని చెప్పాను. సరే నేనే చెప్తాను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా. అలాగే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ చెప్తాను. నేను ఇంకోటి వాల్యుయేషన్ సబ్స్టిట్యూషన్స్ కూడా చెప్తాను. కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఎట్లా చేయాలనేది. మీరు కోపా మాత్రం నేను చెప్తాను కదా! కోపా ఒకటి థియరిటికల్‌గా మీరు నేర్చుకోండి. మన వాళ్ళు కొన్ని సెమినార్స్ చెప్పారు. ఆ పాయింట్స్ కొన్ని నేర్చుకుంటే మీరు కోపా గురించి జస్ట్ లిటిల్ బిట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సరిపోతది కోపా. ఓకే. సో, కోపా బదులు నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అండ్ వాల్యుయేషన్ సబ్స్టిట్యూషన్స్ చెప్తాను. కోపా ఒకటి మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వండి. మిగతా కొన్ని చెప్పాను కదా! మీకు ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది అవి కూడా మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. 1 మినిట్. సునీల్ గారు మీరు స్క్రీన్ షేర్ చేశారు కదా! ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. వర్డ్ కాదు ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఈజీగా ఉంటది ఎక్సెల్ అయితే. సో, దానికన్నా ముందు నేను ఒక షీట్ ఒకటి ఇస్తానండి మీకు. ఆ షీట్‌లో చూడండి. అంటే ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్‌కి సంబంధించి అసల ఎట్లా చేస్తారు ఏంటనేది. 1 మినిట్ ఎక్కడో ఉండాలి చూస్తాను. ఒక్క నిమిషం అండి. ఒకటి ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను చెక్ చేయండి. ఓపెన్ చేయండి సునీల్ గారు. మళ్ళీ టైప్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుందని ముందే నేను ప్రిపేర్ చేశానండి. చూడండి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్‌వ్యూ అండ్ కాన్ఫిగరేషన్స్ అనమాట. యాక్చువల్‌గా మనకేంటంటే ఎస్ఏపీలో మనకి 3 టైప్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. 3 టైప్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనమాట. బ్యాలెన్స్ షీట్ మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే యాక్చువల్ మామూలుగా ఎట్లా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ జీఎల్ బ్యాలెన్సెస్ అనమాట. మనకి ఎఫ్ఎస్‌డబ్ల్యూలో జీఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా! వాటిని బేస్‌గా చేసుకొని వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, టర్మ్ లోన్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ ఈ మూడిటి మీద మనకి బ్యాలెన్స్ అనేది ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారండి. రెండోది వచ్చేసి ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి?
వెండర్స్, కస్టమర్స్, లేకపోతే వీటికి సంబంధించినటువంటి అకౌంట్ బ్యాలెన్సెస్ మీద చేస్తారనమాట. థర్డ్ వన్ వచ్చేసి మనకి పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది అసలు ఇవేం చేయరండి. మ్యాక్సిమం మనకు ఆ ఫస్ట్ 2 ఏవైతే ఉన్నావో అవే చేస్తారు. కాకపోతే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది మనకి ఏంటంటే ఏదైనా లేట్గా పేమెంట్ చేశారనుకోండి, వాటి మీద పెనాల్టీస్ వేయడానికి ఈ పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది ఎక్కువగా వాడతారు. కాకపోతే ఏంటంటే మనం మేజర్గా మనం వాడేది బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఒకటి, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఒకటి, ఈ రెండే వాడతామండి. ఓకే, సో ఈ ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో ఆ రెండే మేజర్ ఇంపార్టెంట్, వీటికి సంబంధించినవి చేస్తుంటారు ఎక్కువ. ఆ థర్డ్ వన్ అనేది నాట్ రిక్వైర్డ్. ఫస్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. ఇది యాక్చువల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూద్దామండి. ఫస్ట్ స్టెప్ వచ్చి నేను చెప్తాను. ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ పార్ట్ ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OB 46. డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అని పెట్టండి, ప్రొసీజర్. లేకపోతే డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్స్, TYPES. డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్స్ అనమాట. పీ కోడ్ OB 46. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం చేయాల్సింది. ఓకే, SAPలోకి వెళ్ళండి. పాత కూడా చెప్తాను చూడండి, మళ్ళీ ఎందుకు పాత పెండింగ్. పాత కూడా ట్రై చేద్దాం అన్నవరకు నేను చెప్తాను. పాత కూడా నేర్చుకోవాలని చెప్పాను కదా, ఒక పని చేయండి, SPROలోకి వెళ్ళండి. ఇది పాత ద్వారా వెళ్దాం. ఇక్కడ మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళండి, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, అండ్ నెక్స్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్. బిజినెస్ ట్రాన్సాక్షన్లోకి వచ్చారు కదా, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్. ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ దాని కిందే ఉన్నది. పంచిన ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ కూడా అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూసారు ఇక్కడ, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్స్ అని ఉంది. డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్స్ ఉందా? వెళ్ళండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎక్కడ ఉంది లేదా? బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళారా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పంచిన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అక్కడ ఉంటుంది. డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్స్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి. మనము కొత్తగా క్రియేట్ చేద్దాము. సో కొత్తగా అంటే మీరు పని చేయండి, న్యూ ఎంట్రీలోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదన్నా మీరు ఒక 2 లెటర్స్ ఇవ్వండి, ఏవైనా మీ ఇష్టం వచ్చిన 2 లెటర్స్ ఇవ్వండి. MM ఇచ్చారా? ఓ పని చేయండి, M2 ఇవ్వండి. అట్లా ఇస్తే కొంచెం మళ్ళీ మనం అలా ఇస్తే M2 ఇచ్చారు ఫస్ట్ మీరు. నేమ్ దగ్గర బ్యాలెన్స్ ఎంత 10% ఫర్ మంత్ పెడదామా? మీ ఇష్టం. బ్యాలెన్స్ ఆన్ 10% ఫర్ మంత్ అని ఇవ్వండి, మీ ఇష్టం. తర్వాత టైప్ అని చూడండి లాస్ట్లో, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. బ్యాలెన్స్ S తీసుకోండి, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ S తీసుకోండి. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము యాక్చువల్గా M2 అనేది ఏంటంటే మన బ్యాలెన్స్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఐడి అనమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఐడి. S అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని అర్థం అనమాట. ఓకే, సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? M2 అనేది ఇచ్చాము. ఇది మీకు ఎలా కావాలంటే అలా ఇచ్చుకోండి, మీ ఇష్టం. M2. ఓకే, ఎంటర్ కొట్టి సేవ్ చేసేయండి.
అన్ని చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్ అయిపోయింది. సెకండ్ కాన్ఫిగరేషన్ చెప్తాను చూడండి. ఎక్సెల్లో యాడ్ చేసుకోండి. ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. Prepare account balance interest calculation. Prepare account balance interest calculation. ఇక్కడ టీ కోడ్ వచ్చేసి OBAA డబుల్ ఏ. ఇది కూడా పాత్ ద్వారా వెళ్దామండి. యాక్చువల్గా ఫస్ట్ ఏమి ఇచ్చారు అది యాడ్ చేసుకోండి. M2 ఇచ్చారు కదా, ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని పక్కన ఏమి ఇచ్చారు, M2 అనేది ఇచ్చాం మనం. M2 యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి గుర్తుంటుంది ప్రాపర్గా. M2 అనేది ఇచ్చాం. ఇప్పుడు వచ్చేసి ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్స్. టీ కోడ్ పాత్ ద్వారా వెళ్దాము. SPRO లో ఉన్నారు కదా, బ్యాక్ వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. బ్యాక్ చూడండి, ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వెళ్ళండి. న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ లో ఇక్కడ ఏం చేస్తారంటే, మనం ఫస్ట్ ఏమి ఇచ్చాము, ఫస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసాం కదా, M2 ఇవ్వండి. అక్కడ M2 ఇచ్చారు కదా, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి దాని కింద డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసిన తర్వాత ఫస్ట్ తీసుకుందాం, ఫర్ మంత్ ఎంత క్యాలిక్యులేట్ అవ్వాలి, ఫర్ మంత్ బేసిస్ మీద అనుకుందాం. ఓకేనా. తర్వాత క్యాలెండర్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాలెండర్ టైప్ అని చూడండి కింద. క్యాలెండర్ టైప్ అదే, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. G ఉంటుంది చూడండి. G అంటే మనకి 365 డేస్ అని అర్థం అండి. ఓకే, 365 డేస్ అని అర్థం G అంటే. ఈ 3 ఇచ్చిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయా, కిందకి రండి, డౌన్కి రండి. ఇంకా బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు సెలెక్ట్ అవ్వాలి మనకి. ఓకే, బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కదా, ఇప్పుడు సేవ్ చేసేయండి. రైట్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కాన్ఫిగరేషన్ డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇది చేద్దాము. టీ కోడ్ వచ్చేసి OBAC. ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే డెబిట్ అండ్ క్రెడిట్ కి సంబంధించిందండి. ఇప్పుడు చేస్తుంటే మీకు అర్థమవుతుంది. వెళ్ళండి, SPRO లోకి వెళ్ళండి. వచ్చారు కదా, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఉంటుంది చూడండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్ లో డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉందా, ఇవ్వండి, అది ఇవ్వండి. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇక్కడికి వచ్చాం కదా. ఓకే, న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. ఇక్కడ యాక్చువల్గా ఏమి ఇవ్వాలంటే, మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం కదా, దాన్ని క్రెడిట్ కింద తీసుకుందాము. 1 minute. సారీ కాదు. ఇక్కడ ఏదన్నా ఒక 2 letters ఇవ్వండి. ఇక్కడ ఏమన్నా 2 letters ఇవ్వండి. అలా కాదు, ఇంతకుముందు ఏమి ఇచ్చారు, M2 ఇచ్చారు కదా, M3 ఇద్దామా. M3 ఇవ్వండి, లేకపోతే మీ ఇష్టం, ఎట్లానే ఇవ్వచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ ఏం చేయాలంటే, నేను నోట్ చేశాను. M3 కదా మీరు ఇచ్చింది. కింద లాంగ్ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళండి.
లాంగ్ టెక్స్ట్ దగ్గర ఏమి ఇస్తారంటే క్రెడిట్ ఇంట్రెస్ట్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్, క్రెడిట్ ఇంట్రెస్ట్ లేకపోతే అండ్ ఇవ్వండి, అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఫర్ అంటే మీ కంపెనీ కూడా ఫర్ అని వస్తుంది కదా, లేకపోతే ఎలా అయినా పర్లేదు. ఓకే, ఇచ్చేసారు. తర్వాత డిస్క్రిప్షన్ దగ్గర క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ బిఎల్ ఇంట్రెస్ట్ అని ఇవ్వండి. సిఆర్ ఓపెన్ చేయండి, సిఆర్ఐఎన్టి మొత్తం తీసుకోదు, సిఆర్ఐఎన్టి, బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్ అనుకుందాం, బ్యాలెన్స్ షీట్ ఐఎన్టి. ఓకే, బిఏ ఇవ్వండి సరిపోతుంది. బిఏ ఐఎన్టి తీసుకోవట్లేదా? ఓకే, డేట్ ఫ్రమ్ అన్నాడు. డేట్ ఫ్రమ్ దగ్గర యాక్చువల్ ఏ డేట్ ఇస్తాం మనం? ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వచ్చు. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి 01/04/2022. ఓకే, ఇవి ఇచ్చేసారు కదా. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒకసారి సేవ్ చేసేయండి. డేట్ ఇచ్చాము, కింద కరెన్సీ కూడా ఇవ్వాలి, మర్చిపోయాను. కరెన్సీ ఇవ్వలేదు మనం. కరెన్సీ ఇవ్వండి, INR ఇవ్వండి. సేవ్ చేయండి. డేట్ అనేది సేవ్ అయింది. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళి, ఇప్పుడు యాక్చువల్గా మనం క్రెడిట్ చేసాం కదా, డెబిట్ కూడా చేద్దాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. M3 ఇచ్చారు కదా, యాడ్ చేసుకుంటే చేసుకోండి. సార్ నోట్ చేస్తాను సార్. ఇక్కడ M4 తీసుకుందామా? M4 తీసుకోండి. M3 ఇచ్చారు కదా, M4 తీసుకోండి. ఇంతకుముందు క్రెడిట్ అయిపోయింది కదా, డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ అని ఇవ్వండి. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఓకేనా. డిస్క్రిప్షన్ కూడా సేమ్ అలాగే ఉంది, ఇంతకుముందు ఇచ్చాం కదా, డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్. డేట్ ఇవ్వండి, కరెన్సీ INR తీసుకోండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి, మనం చేసిన 2 కాన్ఫిగరేషన్స్ కనిపిస్తాయి. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ రెండు కనిపిస్తున్నాయి. ఓకేనా, క్లియర్. తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చెప్తాను, యాడ్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ 4th one, డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్. డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్. టైం డిపెండెంట్ టర్మ్స్. టీ కోడ్ OB81. OB81 ఓకే, OB81 ఇచ్చారు. మనం పాత్ ద్వారా వెళ్దాం, వెళ్ళిపోండి. SPROలోకి వెళ్ళండి, అక్కడ ఉంటుంది ఆల్రెడీ. బ్యాక్ వెళ్ళండి. చూసారా, డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ అని చూసారా, అది తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీలోకి వచ్చాం. న్యూ ఎంట్రీలో మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్లో ఏం చేసాము? ఫస్ట్ కాన్ఫిగరేషన్లో M2 ఇచ్చాం కదా. M3 సార్, క్రెడిట్ బ్యాలెన్స్ కదా సార్. అది కాదు. M2 సార్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ టైప్స్. అది ఫస్ట్, అదే మీరు అదే M2 ఇవ్వండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ M2 ఇచ్చాము కాబట్టి M2 ఇవ్వాలి. కరెన్సీ ఇవ్వండి. కరెన్సీ ఇవ్వండి. తర్వాత ఎఫెక్ట్ ఫ్రమ్ అన్నాడు కదా, ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. తర్వాత నంబర్, సీక్వెన్షియల్ నంబర్ డ్రాప్ డౌన్ చేయండి. 1 ఉంటుంది ఆల్మోస్ట్. పని చేయండి, 1 ఇచ్చేయండి. 1 టర్మ్స్ దగ్గరికి వెళ్ళండి. టర్మ్స్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేషన్ తీసుకోండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ అదే తీసుకోండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ ఓకే, తీసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు. రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి M3 ఇవ్వాలి మనం. M3 కదా క్రియేట్ చేసి డ్రాప్ డౌన్ చేయండి.
కనిపిస్తుంది మనం చేసింది. కిందకి రండి. మాన్యువల్గా టైప్ చేయండి, వస్తుందో లేకపోతే అక్కడ M3 ఉంది కదా, M3 ఇవ్వాలి అక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనము క్రియేట్ చేసినటువంటి M2 అనేది ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేసాం. రెండోది M3 ఇచ్చాం. M3 అనేది ఎక్కడ చేసాము? థర్డ్ కాన్ఫిగరేషన్లో చేసాం. చూపించండి ఒకసారి. ఓకే, అవసరం లేదు ఎందుకులే. ఓకే, అలా క్రియేట్ చేసాము, కొంచెం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేసేయండి. కంటిన్యూ. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి, ఇంకోటి కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ కూడా M2 ఇవ్వాలి. M2 ఇచ్చేసారు కదా, INR ఇచ్చేసారు, అన్ని ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో M4 ఒకటే ఇస్తారు, మిగతాదంతా సేమ్ యాస్టివ్గా ఉంటుంది. అక్కడ 2 ఇవ్వండి, యాక్చువల్ 1 కాదు 2 ఇవ్వాలి అక్కడ నెంబరు. సీక్వెన్షియల్ నెంబర్ 2 అనమాట అది. ఇక్కడ డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్. మినిట్, M2 ఒక నేను చెక్ చేస్తాను అనండి. నిన్న కూడా మనం చిన్న మిస్టేక్ చేసాం, ఏం లేదు. డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ అన్నారు కదా, కింద వచ్చేసి M4 డ్రాప్ డౌన్ చేసి M4 తీసుకోవాలి. ఇంతకుముందు M3 తీసుకున్నాము, ఇప్పుడు M4 తీసుకుంటున్నామండి. మాన్యువల్ ఇవ్వండి, మనకు తెలుసు, చూసాం కదా. M4 అనేది ఇచ్చేయండి. M4 ఇచ్చేసాము, ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్, ఇంట్రెస్ట్ వాల్యూస్, ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్. దీనికి టీ కోడ్ OB83 అండి, OB83. మనం పాత్ ద్వారా వెళ్దామండి. పాత్ ప్రాక్టీస్ చేయాలండి, ఎందుకంటే మీకు కొన్ని పాత్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే మీకు అలవాటు అవ్వాలని చెప్తున్నాను. మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అక్కడ ఉన్నాయి చూడండి. చూసారా, ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్, వెళ్ళండి. నివెంట్రీస్కి వెళ్ళండి. నివెంట్రీస్కి వెళ్ళారు కదా, అక్కడ ఏం చేస్తారంటే మీరు M3 M4 ఇవ్వాలి. పైన M3 M4 ఇచ్చాం. మనకు M3 M4 ఎక్కడ చేసామో మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఫ్రమ్ వాల్యూ దగ్గర ఏం చేస్తారంటే మీరు ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. కింద కూడా సేమ్ అదే ఇచ్చేయండి. ఇంట్రెస్ట్ రేట్ దగ్గర ఇంట్రెస్ట్ అనేది ఎంత క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు మీరు అనేది ఇవ్వండి. పైన కింద కొంచెం డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వండి, ఒకటే ఇవ్వద్దు. దీనికి 10 రూపీస్, కింద ఎంతో కొంత ఇవ్వండి, మీ ఇష్టం. 5 రూపీస్ ఇచ్చారు. ఓకే, సో J1కి ఎంత, సారీ M3కి ఎంత, M4కి ఎంత అనేది ఇచ్చాము. ఒకదానికేమో 10% తీసుకున్నాము ఇంట్రెస్ట్ రేట్, ఇంకొక దానికి 5% అనేది తీసుకున్నాము. ఓకే, ఇంకోటి యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చినటువంటి 10% 5% అనేది డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇవ్వాలండి. మనం ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఓకే, జస్ట్ డెమో కాబట్టి మనం ఇష్టమైన విధంగా ఇచ్చాము, కానీ రియల్ టైంలో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇవ్వాలి మనం. సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్ అయిపోయింది. తర్వాత క్రియేట్ GL అకౌంట్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, క్రియేట్ GL అకౌంట్స్ అనివ్వండి.
FS00 మనం 2 టైప్ ఆఫ్ ద జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నేను చెప్తాను, నోట్ చేసుకోండి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్, TRM టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్. రెండోది ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్స్, ఈ రెండు కూడా క్రియేట్ చేయాలి. సో టర్మ్ లోన్స్ ఈ రెండు క్రియేట్ చేద్దాం. FS00లోకి వెళ్ళండి. ఇప్పుడు టర్మ్ లోన్స్ దేని కింద వస్తుంది? సెక్యూర్డ్ లోన్స్ కింద తీసుకోవచ్చా? OBD4లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. వెళ్ళండి OBD4లో. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎక్కడ ఉంది చూడండి. సెక్యూర్డ్ లోన్స్ ఏమైనా ఉందా మనకి? ఉంది కదా సెక్యూర్డ్ లోన్స్. తీసుకుందాంలే. 100, 300 ఇది ఆల్రెడీ ఇచ్చాము, వాడినట్టు గుర్తు మనకి. ఓకే, వెళ్ళండి FS00లోకి వెళ్ళండి. టర్మ్ లోన్స్ ఇవ్వండి అక్కడ. సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చారు కదా, బ్యాలెన్స్ షీట్ తీసుకున్నారు. కింద టర్మ్ లోన్ అని క్రియేట్ చేయండి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. INR ఉంటుంది కదా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. షార్ట్ కి 001 ఇవ్వండి. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 G005 ఇవ్వాలి. ఇక్కడ యాక్చువల్గా డ్రాప్ డౌన్ చేయండి. G005 తీసుకుందాం. లోన్స్ కదా. ఓకే, మాన్యువల్ బ్యాంక్ అకౌంట్స్ కాబట్టి తీసుకుందాం. ఇవ్వండి. తర్వాత ఇంకోటి యాక్చువల్గా యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఉంది కదా, ఇంట్రెస్ట్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. ఇంట్రెస్ట్ ఇండికేటర్ వచ్చేసి మనం ఏం చేసాము, M2 కదా, అక్కడ M2 ఇవ్వాలి యాక్చువల్గా. M2 ఇవ్వండి. M2 ఇచ్చారు కదా. వెయిట్ ఇంకేమైనా చేయాలా? అంతే, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ ఒకటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఇండికేటర్ ప్రాపర్గా యాడ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, అక్కడ మనం ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏదైతే ఇచ్చామో M2 అనేది మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేసామండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డిస్ప్లే కోసం ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చేసాం M2 అనేది. అది ఇక్కడ యాడ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఒకసారి మీరు సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్ అయిపోయింది. ఇంకొక జిఎల్ అకౌంట్ ఏంటి, ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకుందాం. ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకుందాము. ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం కాబట్టి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి. కింద ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్ అని ఇవ్వండి. ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. షార్ట్ కి 001 ఇవ్వండి. ఇంకేం అవసరం లేదు. షార్ట్ కి 001 అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 ఇవ్వండి. ఓకే, సేవ్ చేసేయండి. సో మనం 2 టైప్ ఆఫ్ ద జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి.
Seventh configuration, purchase GL account balance sheet calculation. Sorry, prepare GL account balance, prepare GL account balance, interest calculation. Prepare GL account balances and interest calculations అనేవండి. Prepare GL accounts balances and interest calculations. OBV2 T code. OBV2 T code ద్వారా వెళ్ళండి. /n OBV2. వెయిట్ ఇలాగే ఉండండి, క్రియం మార్చొద్దు. ఇక్కడ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా? 1000. ఓకే, పైన సింబల్స్ అని చూడండి. సింబల్స్ మీద క్లిక్ చేయండి. సింబల్స్ మీద క్లిక్ చేశారు కదా, ఇక్కడ ఏం చేయాలంటే యాక్చువల్గా మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అన్నీ ఉన్నాయి. అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ మీద క్లిక్ చేశారు, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది, ఇవ్వండి. యాక్చువల్గా అక్కడ వెయిట్ ఇక్కడికి వచ్చారు మీరు. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇంట్రెస్ట్ పెయిడ్ కదా, 0002 తీసుకోండి. 0002 కరెన్సీ INR ఇవ్వండి. INR కింద ఏం చేస్తారంటే డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేసి 2000 తీసుకోండి. ఇది కూడా ఒక్క నిమిషం, 2000, 1 minute. డ్రాప్ డౌన్ చేయండి, కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. 2000 ఉంటుంది చూడండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. 2000 ఎక్కడుందో చూడండి. ఓ పని చేయండి, 2000 మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా రావాలి, ఇక్కడ రావట్లేదు ఏంటో. ఉంది కదా GL అకౌంట్ పెయిడ్, 2000 ఇచ్చేయండి. కరెన్సీ INR తీసుకోండి. INR. GL అకౌంట్స్ దగ్గర ఏం చేస్తారంటే మనం ఇంట్రెస్ట్ పెయిడ్ GL అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అది ఇవ్వండి. ఇంట్రెస్ట్ పెయిడ్ GL అకౌంట్స్. GL అకౌంట్ నంబర్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది GL అకౌంట్ నంబర్ ఇచ్చేసామండి. కింద ఏం చేస్తారంటే మొత్తం ఒక 10 ప్లసెస్ ఇవ్వండి. అక్కడ 10 ప్లసెస్ ఇవ్వండి. ప్లస్ క్లిక్ చేయండి, అవసరం లేదు. మనం ఏది ఉంటే ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. ఎంటర్, సేవ్, కంటిన్యూ. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్, అయిపోయింది. ఇప్పుడు GL పోస్టింగ్లోకి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ GL పోస్టింగ్ అని యాడ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోండి. అంటే కాన్ఫిగరేషన్ కాదు, కాన్ఫిగరేషన్స్ అయిపోయిన ఎంట్రీ పోస్ట్ చేస్తాం. GL పోస్టింగ్ FB F-02 ఇవ్వండి. F-02 కూడా ఇవ్వచ్చు. F-02 చేద్దాం. సింగిల్ స్క్రీన్ తక్కువ చేస్తాం మనము. యాక్చువల్గా ఎంట్రీ ఎలా చేయాలంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్ యాడ్ చేసుకోండి. కింద మీకు క్లారిటీగా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్ ఎంట్రీ ఇలా ఫామ్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. ఎంత అమౌంట్ ఇస్తారో కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. 1 lakh మీద చేద్దామా, 2 lakhs మీద చేద్దాం అనేది మీ ఇష్టం. ఓకే, వెళ్ళండి. F-02లోకి వెళ్ళండి. డేట్ ఇవ్వండి. అక్కడ వచ్చేసి 40 ఇచ్చారు కదా, టర్మ్ లోన్ తీసుకుందామా? సారీ, 40 దగ్గర బ్యాంక్ GL తీసుకోవాలి కదా, బ్యాంక్ GL తీసుకోండి. బ్యాంక్ GL తీసుకుని ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఇక్కడ అమౌంట్ ఎంత? మీరు 1 lakh అనుకున్నారా? మీ ఇష్టం, మీరు ఎంత అనుకుంటే అంత అమౌంట్ ఇచ్చేయండి. అమౌంట్ ఇచ్చారు. ఇక్కడ ఏం రాస్తారు? టెక్స్ట్ ఏమైనా ఇస్తారా? లోన్ అమౌంట్ పెయిడ్. ఓకే, పోస్టింగ్కి 50 తీసుకోండి. పోస్టింగ్కి 50 తీసుకోండి. తర్వాత టర్మ్ లోన్ GL తీసుకోండి. ఇక్కడ టర్మ్ లోన్ GL ఉంది కదా, తీసుకోవాలి.
డ్రాప్ డౌన్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్గా. టర్మ్ లోన్ జిఎల్ అనేది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఎంటర్ కొట్టండి, ఎంటర్ ఇవ్వండి. పోస్ట్ చేయండి, డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. డేట్ అంటే ఇవ్వండి. ఏంటి బిజినెస్ ఏరియా అని ఇచ్చారా అక్కడ? మరి ఎందుకు అడుగుతుంది అది? డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఏ ఫీల్డ్ మీరు బిజినెస్ ఏరియానా? ట్రేడింగ్ పార్ట్నర్ బిజినెస్ ఏరియా అడుగుతుంది. మీరు నాది ఆప్షన్లో పెట్టారు అది? చెక్ చూడండి, మీరు ఆప్షన్లో పెట్టారు ఇక్కడ. బిజినెస్ ఏరియా ఏదన్నా ఇవ్వండి. అవన్నీ బిజినెస్ ఏరియాస్ కదా, మీ బిజినెస్ ఏరియా ఇవ్వండి ఏదన్నా. మీరు ఆప్షన్లో పెట్టినట్టున్నారు. మీ బిజినెస్ ఏరియా ఇవ్వండి, వేరే వాళ్ళు ఇస్తే అవ్వదు కదా. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇచ్చి హెచ్ అని ఇవ్వండి, వస్తుంది మీది. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇచ్చి లాస్ట్లో మీకు గుర్తులేదు బిజినెస్ ఏరియా సేవ్ అనేది. 2 లెటర్స్ ఇచ్చి ఫస్ట్ పని 3 లెటర్స్ ఇవ్వండి. 3 లెటర్స్ ఇచ్చి హెచ్ అని ఇవ్వండి, వస్తుంది మీది. మాన్యువల్లో టైప్ చేయండి అక్కడ. అదేనా సార్? ఎవరో డిలీట్ చేసినట్టు సార్. వీడియో రిక్వైర్డ్లో పెట్టారు అవన్నీ. క్లోజ్ చేయండి, అది విండో క్లోజ్ చేయండి. మాన్యువల్గా ఇవ్వండి, చెప్తాను ఏదన్నా వస్తుందేమో. చూడండి, అది వచ్చింది చూడండి, అది SUN1 అని వచ్చింది, అది మీదేనా? ఇవ్వండి, ఇవ్వండి. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ అనేది మనకి పోస్ట్ అయిపోయిందండి. ఓకే, నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 72 ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేసి జిఎల్ పోస్టింగ్ కూడా ఒకటి చేద్దామండి. జిఎల్ పోస్టింగ్ కూడా ఒకటి చేద్దాము. అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఎంత ఇంట్రెస్ట్ అనేది మనం పే చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇద్దామండి. 10% ఒకటి ఇచ్చినట్టున్నారు కదా మీరు. సో దాని ప్రకారం ఇప్పుడు యాక్చువల్గా ఒక మామూలుగా లోన్ అమౌంట్ అనేది ఒకటి పోస్ట్ చేస్తామండి. దీని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి ఇంకోటి పోస్ట్ చేద్దాం. అది కూడా యాడ్ చేసుకుంటారా? ఇంకొక జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాము. ఎట్లా పోస్ట్ చేస్తున్నాము? టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వండి. టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 10% అంటే ఎంత వస్తుంది మనకి? మీరు 10% ఇచ్చారు కదా, 10% అయితే 10%, 20% ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్. సో 10% అంటే 1 lakh పైన 10% అంటే 10,000 కదా, అది పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి, F-02కి వెళ్ళండి.